మంచిది. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును మాపై ఉంచి మరొక దినాన్ని నీ శక్తి కలిగిన బలమైన స్వరాన్ని వినడానికి కృప చూపుతూ వచ్చిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ప్రతి మంగళవారం సాయంత్రం పాత నిబంధన గ్రంథాలను ధ్యానం చేయుట కొరకై మరలా మీరు మమ్మల్ని అందరినీ కనికరించి కృప చూపించినందుకు స్తోత్రాలు ప్రభా. ప్రతి మంగళవారం దినాన పాత నిబంధన గ్రంథాలు ధ్యానం చేసుకోవడానికి మీరు కృప చూపుతూ వచ్చినందుకు నీ పాదాలు పట్టుకొని స్తుతిస్తున్నాను. ఈ సాయంకాల వేళలో మీకా గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయనా. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో, మా ఎడల ఎంత కృప చూపిస్తున్నారో నా హృదయం ఉప్పొంగుతా ఉంది నాయనా. అర్హత లేని మా బ్రతుకుల్లో నీ జీవపు మాటలను వింటూ ప్రతిదినము పరిశుద్ధపరచుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ వాక్యము వెల్లడగిట తోడనే వెలుగు కలుగునని సెలవిచ్చావు నాయనా. ఈరోజు రాత్రి మీకా గ్రంథములో నుండి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మా బ్రతుకుల్లో చీకటి గల ప్రతి ప్రాంతములో వెలుగు కలుగునట్లుగా కృప దయచేయండి ప్రభా. నీ ఉన్నతమైన ఉద్దేశాలు యావత్తూ మా జీవితాల్లో మీరు నెరవేర్చండి. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న సమస్త చీకటి శక్తులన్నిటినీ మీరు బంధించినందుకు స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలు నాయనా. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీ రాకడలో నిన్నెదుర్కొనే ఆశీర్వాదాల చేత నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ నింపి నడిపించినందుకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి నీ శక్తి కలిగిన బలమైన వాక్కును వింటూ ఉండగానే మేము కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడినట్లుగా కృప దయచేయండి. ఈరోజు రాత్రి మా మనోనేత్రాలు వెలిగించండి నాయన. నీ శక్తి కలిగిన స్వరం వింటూ ఉండగానే మా బ్రతుకుల్లో పశ్చాత్తాపం, మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి నాయనా. నీతిమంతుని స్వరాన్ని వింటున్నప్పుడే మా బ్రతుకులో ఒక చక్కటి వెలుగు కలుగునట్లుగా కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మీకా గ్రంథాన్ని ప్రారంభిస్తున్నాము. ముగింపు వచనాల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మానవుని జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న. మనందరం కూడా రైట్. చూడండి నాన్న, మనందరం కూడా మీకా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేస్తూ వస్తున్నాడు. ఆయన దయ చొప్పున మరొక గ్రంథాన్ని ధ్యానం చేసుకోవడానికి కృప చూపిస్తున్నాడు. వారంలో 2 దినాలు 1 తిమోతి పత్రికను ధ్యానం చేస్తున్నాము. ప్రతి ఆదివారం 1 యోహాను పత్రికను మనం ధ్యానం చేస్తున్నాము. ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం పాత నిబంధన గ్రంథాలను ధ్యానం చేయడానికి దేవుడు మన ఎడల తన కృపను అనుగ్రహిస్తా ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, మనం ఈ మీకా గ్రంథం చాలా ప్రత్యేకమైనటువంటి గ్రంథం. ఎందుకు ప్రత్యేకమైంది అనంటే, ఈ మీకా గ్రంథం యొక్క ప్రత్యక్షత ఎవరి గురించి అంటే, భూమండలం మీద ఇశ్రాయేలు ప్రజల గురించి, యోధా ప్రజల గురించిన దేవుని ప్రత్యక్షతను మనం చూడొచ్చు. అంటే ఈ గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుంది అనంటే, దేవుని ప్రజలను గురించి మాట్లాడుతుంది. ఈ గ్రంథం అన్ని పుస్తకాల్లాగా చక్కగా ఈజీగా అర్థమైనట్టుగానే ఉంటది, కానీ అంత తేలిగ్గా అర్థం చేసుకోవటం కష్టం, బోధించటం కష్టం, దాన్ని గ్రహించుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఈ గ్రంథం అంతా కూడా దేవుని ప్రజలను గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే, దేవుని ప్రజల గురించి మాట్లాడే విషయాలు ఎవరు మాట్లాడినా మనం అంగీకరించం. కానీ ఈ గ్రంథం అచ్చంగా రెండు దేశ ప్రజల గురించినటువంటి విషయాలు దేవుడు ప్రవక్త ఇద్దరు కలిసి మాట్లాడేటువంటి విషయాలు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మీకా ప్రవక్తకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఒక దైవజనుడు అంత్య దినాల్లో దేవుని మాటను పట్టుకొని అతడు ప్రజల్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక మీకా లాగా ఉంటే బాగుండని అని అనిపిస్తుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక మీకా లాగా ఉంటే బాగుండు అని అనిపించింది ఈరోజు నాకు. ఒక మీకా ప్రవక్త ఎలా ఉన్నాడో ఆ రోజుల్లో, అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో కూడా ఒక దైవజనుడు మీకా ప్రవక్త వలె ఉండాలి అన్నంత మనసు నాకు అర్థమైంది. ఇది దేవుని ప్రజలను గురించి మాట్లాడే విషయాలు కాబట్టి అందరికీ అంత తొందరగా అర్థం కావండి. ఎవరైనా దేవుని ప్రజలు తప్పు చేస్తున్నారని మాట్లాడితే ప్రపంచంలో అన్ని జనుల కంటే కూడా ఎక్కువ కోపం వచ్చేది ఎవరికంటే దేవుని ప్రజలకే ఎక్కువ కోపం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గ్రంథం ఎవరి గురించి మాట్లాడుతుంది అనంటే, మనం మీకా పుస్తకంలో 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. చదువునానా? యోతాము. సరిగ్గా చదువు, బిగ్గరగా చదువు. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో ముగ్గురు రాజుల గురించి చెప్పడాన్ని మనం చూడొచ్చు. యోతాము, ఆహాజు, హిజ్కియా అనే రాజుల దినాలలో జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడడం జరుగుతుంది. దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మొరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, ప్రాముఖ్యంగా రెండు దేశాల గురించి దేవుడు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఒకటి షోమ్రోను, రెండవది యెరూషలేము. ఈ రెండింటిని పరిపాలించే దినాల్లో ఎవరున్నారు అంటే, యోతాము, ఆహాజు, హిజ్కియా దినాలలో యెహోవా వాక్కు మొరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇది మొరస్తీయుడు అయినా అనంటే అది ఊరు పేరు. మీకా ఎక్కడి నుంచి వచ్చాడంటే, మొరస్తీయుడు అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఆ ప్రాంతానికి చెందినటువంటి
వాడు అక్కడి నుంచి యెరూషలేము వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలను గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి. ఇక్కడ ఈ 7 అధ్యాయాల్లో ఏం జరుగుతుంది అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ మనకి ఈ 7 అధ్యాయాల్లో 3 విషయాలు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. 3 విషయాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, మనం గనుక చూస్తే దేవుని కృప పొందుకొని దేవుని నీతి న్యాయాలు ఎరిగినటువంటి బిడ్డలు, దేవుని చేత రక్షించబడినటువంటి వాళ్ళు, దేవుని విస్తారమైన కృప పొందినటువంటి ప్రజలు వీళ్ళు. ఇప్పుడు ఈ షోమ్రోను, యెరూషలేము అనే 2 పట్టణాలు ఎవరంటే వాళ్ళు దేవుని కృపను విస్తారంగా పొందినటువంటి వాళ్ళు. మీకా ఆ విషయాలు చెప్తా ఉంటాడు. మీరు ఐగుప్తు నుండి ఎలా వచ్చారు, ఎలా రక్షించబడ్డారు, మిమ్మల్ని నేను ఎలా కాపాడుకుంటూ వచ్చాను అని దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట కావాలంటే మీరు మీకా పుస్తకంలో 6వ అధ్యాయం 3 నుంచి చదువునానా? 6వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు చదువుకోవచ్చు. నా జనులారా, నా జనులారా, నేను మీకేమి చేసి తిని, నేను మీకేమి చేసి తిని, మిమ్మును ఎలాగూ ఆయాసపరిచి తిని. ఇప్పుడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా జనులారా, నేను మీకేమి చేసి తిని, నేను మీకేం చేశాను, మిమ్మును ఎలాగూ ఆయాసపరిచి తిని. నేనేమన్నా మిమ్మల్ని ఆయాసపరిచానా? అది నాతో చెప్పుడి. అది నాతో చెప్పండి. ఐగుప్తు దేశములో నుండి, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి, దాసుల గృహములో నుండి మిమ్మును విమోచించి తిని, నేను మిమ్మల్ని అందరినీ విమోచించాను కదా. మిమ్మును నడిపించుటకై, మిమ్మల్ని అందరినీ నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని. నా జనులారా, దేవుని నీతి కార్యములను యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బేయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను సిత్తిము మొదలుకొని గిల్గారు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తెలుసుకొని వచ్చి దేవుడే స్వయంగా దిగొచ్చి ఈ 2 పట్టణ ప్రజలను దర్శించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటయ్యా, నేను మీకేం చేసి తిని, నా జనులారా, నేనేం చేశాను, నేను మిమ్మల్ని నేనే ఎలాగైనా ఆయాసపరిచానా నేను మిమ్మల్ని అని అడుగుతున్నాడండి. జీవము గల దేవుడు తన ప్రజల దగ్గరకు వచ్చి ఒక ప్రవక్తను పంపించి, మీకా ప్రవక్తను పంపి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడయ్యా, నేను మీకేం చేశాను, ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని విడిపించాను కదా, మిమ్మల్ని రక్షించడానికి మోషేని, నాయకుల్ని, ప్రవక్తల్ని నేను చాలా మందిని మీ దగ్గర పంపించాను కదా. మిమ్మల్ని అందరినీ పంపించి, ప్రవక్తలను పంపించి మిమ్మల్ని అందరినీ రక్షించి, నా నీతి కార్యాలు ఎంత చేసినా కూడా నా నీతి కార్యాలు మీరెందుకు గ్రహించట్లేదు అని అడుగుతున్నాడు. నేను షిత్తీము మొదలుకొని ఇక్కడ వరకు నేనేమేం కార్యాలు చేశానో, గిల్గాల్ వరకు నేనేమేం కార్యాలు చేశానో అన్ని గుర్తు తెచ్చుకోండి అని అడుగుతున్నాడు. బిడ్డలారా, దేవుని ప్రజలు దేవుని నీతి కార్యాలను మర్చిపోయారు. దేవుడు అన్నాడు, అయ్యా నేను మీకేం అన్యాయం చేశాను, దేవుడే దిగొచ్చి బతిలాడుతున్నటువంటి దినాలండి. ఒక ప్రవక్తను దేవుడు పిలిచి
తన ప్రజల దగ్గరికి అత్యంత దేవుని మహాకృపను కనపరిచినటువంటి తన ప్రజలు, తన పేరు పెట్టబడిన ప్రజల దగ్గరికి ఆయనే ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఈ రోజున అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో ఇంకా మనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది. మనందరం ఆ రోజున మీకా దినాల్లో ఏం జరుగుతున్నాయో ఈ రోజున మన జీవితాల్లో కూడా ఎగ్జాక్ట్లీ అవే జరుగుతున్నట్లుగా మనం ఆమోసు పుస్తకంలో చూడొచ్చు, మీకా పుస్తకంలో కూడా చూడొచ్చు. రెండిటిల్లో మనం చూడొచ్చు. మీకా పుస్తకంలో చూడొచ్చు, ఆమోసు పుస్తకంలో కూడా చూడొచ్చు. బిడ్లరా, చాలా చాలా జాగ్రత్తగా నిజంగా ఈ మీకా పుస్తకాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నేను చాలా సందర్భాల్లో ఆశ్చర్యపోయాను. ఇక్కడ ఈ ఈ 7 అధ్యాయాల్లో ముఖ్యమైన విషయాలు, 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఈ 2 దేశాల ప్రజల యొక్క పాపం, అంటే మనుషులు చేసినటువంటి పాపాన్ని దేవుడు గుర్తించలేడు అని అనుకుంటున్నారు. కానీ ఈ ప్రజలు, ఈ 2 దేశాల వాళ్ళు చేసినటువంటి ప్రజల యొక్క పాపాన్ని దేవుడే గుర్తు చేసి ప్రవక్తను పంపి వాళ్ళు ఏమేం పాపం చేస్తున్నారో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ విషయాలు ఇందులో ఉంటాయి 7 అధ్యాయాల్లో. రెండవది, పాపానికి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని రకాలుగా శిక్షలు, శ్రమలు అనుభవించారో ఇందులో రాయబడి ఉంటుంది. మూడవది, ఆయన శిక్షించిన తర్వాత వారిని పూర్తిగా విడిచిపెట్టకుండా శేషించిన ప్రజలు, అంటే దేవుని మాటకు భయపడి, దేవుని వాక్యానికి లోబడి, అప్పగించుకొని భయభక్తులు కలిగి బ్రతికినటువంటి ప్రజల్ని ఆయన కనికరపడి శేషాన్ని మిగిల్చి వారందరినీ మరలా ఎలా కాపాడుతూ వచ్చాడో పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడ్డాయి. అంటే ఈ మీకా పుస్తకంలో చెప్పబడ్డాయి. ఈ మీకా గ్రంథంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవుని ప్రజలు చేసిన పాపాన్ని గురించి మనం చూడొచ్చు. రెండవది, దేవుని ఉగ్రత, ఎవరైతే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తూ పాపం చేశారో వాళ్ళను దేవుడు ఎలా శిక్షించాడో ఆ వివరాలన్నీ ఉంటాయి. మూడవది, ఆ ఉగ్రత పాలైపోగా మిగిలినటువంటి శేషాన్ని, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని తిరిగి మరలా దేవుడు తన కనికరం చేత ఎలా కాపాడాడో ఈ 3 విషయాలు ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ ఒక మహా పట్టణం లోపలికి ఎంట్రన్స్ లో ఉండి చూస్తే ఆ లోపల పట్టణంలో ఏమేమి ఉంటాయో మనకి అర్థమవుతుంది అనమాట. అంటే 7 అధ్యాయాల్లో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కనుక ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో మొత్తం 10 అంశాలు నేను డివైడ్ చేయడం జరిగింది. 10 అంశాలు 7 అధ్యాయాల్లో ఏ ఏ విషయాల కొరకు దేవుడు మాట్లాడతాడు అనేటువంటి విషయాలన్నీ కూడా 10 రకాల విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే ఈ 10 రకాల విషయాల గురించి మనకి అవగాహన అర్థమైతే ఇంకా ఈ 7 అధ్యాయాలు చదివేటప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమైపోద్ది. మీకా గ్రంథంలో ఏ ఏ విషయాలు ఉన్నాయి, దేవుడు ఏ ఏ విషయాలు రాయించాడు, ఏ ఏ విషయాల కొరకు మాట్లాడాడు అనేటువంటి విషయాలు ఉంటాయి. నిహాల్ ఎక్కడికి వెళ్ళాను నాన్న? కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఊరికే ఎలా పడితే అలా అర్థమయ్యేది కాదు. అందుకనే నేను ఈరోజు ఈ 10 అంశాల్లో, అంటే ఈ 10 అంశాల్లోనే మీకా ప్రవక్తను గురించి,
మీకా ప్రవక్త ఉన్నటువంటి దినాల్లోనే దుర్బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, లంచగొండులు ఉన్నారు, లంచాలకి ఆ వాక్యాన్ని బోధించి బ్రతికే సేవకులు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే, ఈ 7 అధ్యాయాల్లో ఎక్కువగా ఎలాంటి రకాల పాపాలు కనపడతా ఉంటాయంటే, ఒకటి నెంబర్ 1 తిరుగుబాటు కనపడుతుంది, రెండవది ఇతరుల ఆస్తులను లాక్కోవటం కనపడుతుంది, మూడవది గర్వం కనపడుతుంది, నాలుగవది హత్యలు కనపడతాయి, ఐదవది లంచాలు కనపడతాయి, ఆరవది అన్యాయం కనపడుతుంది, ఏడవది మోసం కనపడుతుంది, ఎనిమిదవది అబద్ధాలు కనపడతాయి, ఇంకా 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 చాలా కనపడతా ఉంటాయి. నేను ముఖ్యంగా వీటి వరకు చూడగలిగాను ఈరోజు. అంటే 7 అధ్యాయాల్లో దేవుని ప్రజలలో కనబడేటువంటి బ్రతుకులండి. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. తిరుగుబాట్లు, ఇతరుల ఆస్తులు లాక్కోవడం, గర్వము, హత్యలు, లంచాలు, అన్యాయాలు, మోసాలు, అబద్ధాలు, అపవిత్రమైనటువంటి కార్యాలు, ఇలా చాలా విషయాలు. ఇవన్నీ కూడా ఎవరిలో కనపడుతున్నాయి అంటే దేవుని ప్రజలలో కనపడుతున్నాయి. దేవుని చేత రక్షించబడి ఐగుప్తు నుండి విడిపించబడినటువంటి దేవుని ప్రజల్లో కనబడేటువంటి స్వభావాలు. ఈ మీకా గ్రంథంలో 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి మొత్తం ఇయే పాపాలండి. మరొక శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఇందులో ప్రభువు బెత్లెహేములో ఆయన యూదుల రాజుగా ఆయన బెత్లెహేములో పుడతాడని ప్రవచనం కూడా ఈ మీకా ప్రవచించినట్లుగా మనం చూడొచ్చు. అది మీకా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవచ్చు. మీకా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. మాట్లాడితే ఎందుకు ఆపేది? బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఇప్పుడు చూడండి, యూదా బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతాడని, ఆయన మొదటి రాకడను గురించి రక్షకుడుగా రాజుగా మన మధ్యలోకి వస్తాడని మీకా ముందుగానే ప్రవచించాడు. ఇది ఈ మీకా పుస్తకంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మీకా గ్రంథం చూడండి, మీకు అర్థం కావాలంటే చూడండి. తిరుగుబాట్లు, ఆస్తుల్ని లాక్కునేవాళ్ళు, గర్విష్ఠులు, హత్యలు చేసేవాళ్ళు, లంచగొండులు, అన్యాయం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, అపవిత్రమైన కార్యాలు చేసేవాళ్ళు, వీళ్ళ మధ్యలోకి వెళ్ళి మీకా ప్రవక్త ధైర్యంగా దేవుడు చెప్పిన మాటను బోధించినటువంటి ప్రవక్త అండి. నాకు అనిపిస్తుంది, మళ్ళీ ఈ అంత్య దినాల్లో అలాంటి ప్రవక్తల్ని మనం చూడగలమా అని అనిపించింది. నేనేమంటానంటే, ఇంత దుర్మార్గాలు కలిగినటువంటి ప్రజల మధ్యలో దేవుడు చెప్పిన మాటను పట్టుకొని అక్కడ ఈ ప్రజలు ఎవరిని వదిలిపెట్టలా మీకా. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాజులను వదిలిపెట్టలా మీకా, అధికారులను వదిలిపెట్టలా మీకా, యాజకులను వదిలిపెట్టలేదు, కాపరులను వదిలిపెట్టలేదు, ప్రజలను వదిలిపెట్టలేదు. ఎలాంటి వారిని కూడా విడిచిపెట్టకుండా ధైర్యంగా వెళ్ళి వాళ్ళు చేసిన తప్పును చూపించి వాళ్ళతో మాట్లాడి, దేవుడు ఇలా చెప్పమన్నాడు, మీ మీదకి ఇలాంటి ఉగ్రతలు వస్తాయని
ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ధైర్యంగా వెళ్ళి ప్రకటించినటువంటి మహాపరిశుద్ధుడు, మంచి ప్రవక్త, నమ్మకస్తుడైనటువంటి ప్రవక్త మీకా ప్రవక్త. నేనంటాను, ఇలాంటి మనుషుల్ని చంపే వాళ్ళ మధ్యలో, నమ్మకంగా తీసుకెళ్లి మర్డర్ చేసే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, లేకపోతే ఉన్నతమైన అధికారం కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాక్యం చెప్తామండి? మనం వెళ్ళి చెప్పగలుగుతామంటారా? ఈరోజు నాకు భయం వేసిందండి. మీకాను నడిపించిన పరిశుద్ధాత్మ ఈ రోజున మనల్ని కూడా నడిపిస్తే బాగుండు అని అనిపించిందండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. మీకా అంట వాళ్ళ మధ్య ఎలా ప్రకటించాడంటే, చదవండి నాన్న, 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీకా పుస్తకం 3వ అధ్యాయం 8వ వచనం చదువునానా. నేనైతే యాకోబు సంతతి వారిని తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపములను కనపరుచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునగాక. మీకా ఎలాంటోడంటేనండి, దేవుని ఆత్మచేత నింపబడిన వాడై, యెహోవా ఆత్మచేత బలము నొందిన వాడై, శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడై, యాకోబు సంతతి వాళ్ళ తప్పులు ఒప్పులు మొత్తం నిట్ట నిలువున మాట్లాడి గద్దించి, ఇదిగో దేవుడు మీకు ఈ శిక్ష వేస్తున్నాడు అని ఖచ్చితంగా ప్రతి ప్రజలను గద్దించి చెప్పినటువంటి వాడు. మీకు విషయం చెప్పనా, చంపే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, అధికారం చూపించే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, ఆస్తులు లాక్కునే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, అండి పేదవాళ్ళ మీద జాలి దయ చూపించిన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి పేద ప్రజల దగ్గర కూడా వెళ్ళి సూటిగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా ప్రకటించగలిగిన వాడు మీకా ప్రవక్త. ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీకాను కూడా యెహోవా ఆత్మ నడిపించిందంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సేవకులు, అలాంటి సేవకులు ఉన్నారండి. ఈ రోజున జానడు పొట్ట కోసం వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని, ఏమండి, రకరకాల బోధకులు బయలుదేరారు. అదేమనంటే, మా మినిస్ట్రీలో ఉన్న సిస్టమ్ అంట, వాక్యం యొక్క సిస్టాన్ని ప్రకారం నడిచేవాడు లేడు, సేవ చేసేవాడు లేడు. నిజంగా అండి, ఈరోజు నేను ఆ మాటలు చదివినప్పుడు మీకా ఎలా ప్రకటించాడంటే, యూదా ఇశ్రాయేలీలు వాళ్ళ మధ్యలో, యాకోబు వంశస్థులు వాళ్ళ మధ్యలో ఎట్లా ప్రకటించాడు తెలిసిన? దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు అలాగ ఉంటాడండి. దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు, నువ్వు రాజువా, అధికారివా, నువ్వు పాస్టర్వా, అబద్ధ బోధకుడు, ఎవరు ప్రజలు కానీ ఎవరిని లెక్క చేయడండి. ఖచ్చితంగా దేవుడు ఏది చెప్పడానికి పంపాడో నియమించాడో దానిని మాత్రమే ప్రకటించటానికి బయలుదేరతాడు. వాళ్ళని సేవకులు అంటారు, వాళ్ళని ప్రవక్తలు అంటారు. మనుషుల కోసం వాక్యాన్ని మలిచిపారేసి, వాళ్ళ సత్యవాక్యాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మలుచుకొని బోధించేవాడు సేవకుడు కాదు. ఈ రోజున సంఘాలను, సేవలను చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాను నేను. మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు, దైవోపదేశాలని బోధించి దేవుని ప్రజలను దగ్గరుండి మోసం చేసే దుర్బోధకులు ఎక్కువైపోయారు. నేను ఒక విషయం చెప్పనా, 8వ శతాబ్దం వాడు మీకా ప్రవక్త. 8వ శతాబ్దంలోనే ప్రవక్తలు, దేవుని ప్రవక్తలను ఎదిరించే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. మీరు కావాలంటే ఇక్కడే 2వ అధ్యాయం 6వ వచనం చదువుతారా, లేకపోతే 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, చూడండి. కాబట్టి నేను షోమ్రోనును, 2వ అధ్యాయం 6వ వచనం చదువునానా? మీరు
దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానం కలుగక మానదు. యాకోబు సంతతి వారిని. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6వ వచనంలో మనం ఏం చదువుతున్నాం? మీరు దీనిని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేస్తున్నారంట. ఎవరాళ్ళు? దుర్బోధకులు. ఏమని ప్రకటన చేస్తారు? ఏంటి? ఎలాంటి వాక్యాలు మీరు చెప్పొద్దు, స్త్రీలు బోధించకూడదని చెప్పొద్దు. మరేం చెప్పాలి? కథలు చెప్పాలి, నీకు ముచ్చట్లు చెప్పాలి నీ బతుక్కి. దేవుని భయం లేదండి. దేవుని భయం లేకుండా ప్రతివాడు తన సొంత నీతిని అనుసరించి నడుస్తున్నారు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే పని చేశారు. దేవుడు అంటే ఆసక్తే, కానీ వాళ్ళ సొంత నీతిని అనుసరించి నడిచారు వాళ్ళు. ఈ రోజున భయభక్తులు లేవండి. వాక్యం ఏం చెప్తుందో చూసే పని లేదు. దేవుని వాక్యం కంటే మనుషుల్ని శరీర ప్రేమలతో ప్రేమించే దరిద్రపు సేవలు ఎక్కువైపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని వంకరలు తిరిగినా, పాములాగా ఎన్ని వంకరలు తిరిగినా, దేవుని తీర్పులు ఆ రోజున ఈ రోజున ముగింపు వరకు ఒకే పద్ధతిలో ఉంటాయి. ఆయన పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్పాడో దాని ప్రకారంగానే తీర్పు జరిగింది. మీరు గుర్తుపెట్టారా? అబద్ధ ప్రవక్తలు ఏమంటున్నారు? నువ్వు అట్ట ప్రవచించొద్దు, ఆపు, మాకు అవమానం కలుగుతుంది, ఆపు అని అంటున్నారు. చూసారండి? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ప్రజల మధ్యలో నిలబడి మీకా బోధిస్తున్నాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. అందుకని ఈ రోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు తాను ఆలోచించిన ప్రతి విషయాన్ని తన ప్రజలకు చెప్పి మరీ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 దేశాల ప్రజలు, దేవుని కృప పొందుకున్నటువంటి ప్రజలు, రక్షించబడిన ప్రజలు, మమ్మల్ని ఎవరో చూడలేదులని విర్రవీగి వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బ్రతుకులు బ్రతికారు. కానీ దేవుడు మీకా ప్రవక్తను మాట్లాడి వాళ్ళ మధ్యలోకి పంపించి వాళ్ళని తీర్పు తీర్చాడు. దేవుడు మమ్మల్ని చూడలేదు కదా, మేమేం చేసినా సరిపోద్ది అనుకునే రోజులు కాదండి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అన్నాడు వదిలిపెట్టలా. ఆ రోజున అపవాదిని వదిలిపెట్టలా, దాని దూతలను వదిలిపెట్టలా దేవుడు. నేటి దినాల్లో కూడా వాక్యం ఒకటి చెప్తే మీరు ఒకటి అనుసరించి నడిచి మేము పరలోకం వెళ్ళిపోతామని భ్రమపడమాకండి. దేవుడు తాను చెప్పిన మాట ప్రకారంగానే తీర్పులు తీర్చేటువంటి వాడు ఆయన. ఈ మీకా గ్రంథం చాలా విలువైనదండి. అంటే మన బ్రతుకుల్లో దేవుని జడ్జిమెంట్ ఎలా జరుగుతుంది, ఆయన తన సత్యాన్ని ప్రజలకు చెప్పడానికి ధైర్యం కలిగిన, తన ఆత్మ కలిగిన సేవకులను దేవుడు ఎలా వాడుకుంటాడో ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో రాయబడ్డాయండి. ఇవన్నీ మనకి ఈ 7 అధ్యాయాలు గనుక మనకు అర్థమైతే దేవుడు అంటే ఏంటో కూడా మనకు అర్థమైంది. దేవుడు ఎవరు, ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి తీర్పులు తీరుస్తాడు, ఆయన ఎవరిని విడిచిపెట్టకుండా ఆయన న్యాయమైన త్రాచులో ఎలా తోస్తాడు, ఆయనంటే ఎవరో కూడా మనకు అర్థమైంది ఈ పుస్తకంలో. నేను మీకు చెప్పాను కదా, 10 ఇంపార్టెంట్ విషయాలు ఈ 7 అధ్యాయాల్లో 10 విషయాలు ఉన్నాయండి. ఈ 10 విషయాలు నేను ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత అసలు మీకా ప్రవక్త యొక్క గుణ లక్షణాలు, అంటే ఈ మీకా గ్రంథంలో మీకా ప్రవక్తను గురించినటువంటి విషయాలు ఏమున్నాయో కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈ 10 విషయాలు మనకు అర్థమైతే అప్పుడు వచనం వెంబడి వచనం చదువుతున్నప్పుడు చాలా క్లారిటీగా ఈ 7 అధ్యాయాలు మనకు సంపూర్ణంగా అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
చూడండి నాన్న, మొట్టమొదట దేవుని ప్రజలలో ఉన్న పాపాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మొదటి అధ్యాయంలో మీకా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీకా గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేం కనపడుతుందంటే యాకోబు సంతతిలో ఉన్నటువంటి తిరుగుబాటు. మీకు ముందుగా చెప్పాను కదా, తిరుగుబాట్లు, ఆస్తులు లాక్కోవటం, గర్వం, హత్యలు, లంచం, అన్యాయం, మోసం, అబద్ధాలు, అపవిత్రతలు, రకరకాల గుణాలన్నీ ఈ 7 అధ్యాయాల్లో దేవుని ప్రజల్లో కనపడతాయండి. వీళ్ళెవరు? యాకోబు సంతతి. వీళ్ళలో ఏం కనపడుతున్నాయంట? దేవుని మీద తిరుగుబాటు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. చదువునానా. ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి చూడండి, యాకోబు సంతతి వారి తిరుగుబాటును బట్టి చేసిన తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయటానికి గల మూలం ఏంటి? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కదా. కాబట్టి ఇప్పుడు చూడండి, యాకోబు సంతతి మీద, షోమ్రోను సంతతి మీద, ఇశ్రాయేలు సంతతి మీద దేవుని ఉగ్రత తిరిగి వారి మీదకి రావడానికి గల కారణం ఏంటి అంటే 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదివితే అర్థమవుద్ది. మీకు అర్థమైందా? నేను ఇప్పుడు 5వ వచనం చదివించాను. వాళ్ళు ఏం చేస్తే దేవుని ఉగ్రతలు వస్తున్నాయి అనేది మనకి 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం చదివితే అర్థమవుతుంది. కంటిన్యూ చేయనా? 2వ వచనం కంటిన్యూ చేయి. మొదటి అధ్యాయం. సకల జనులారా ఆలకించండి. భూమి నీవును నీలోనున్న సమస్తమును. చూడండి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ఇప్పుడు చూడండి, భూమి కంట చెవులు పనిచేస్తాయి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని ప్రజలు పాపం చేస్తున్నప్పుడంట భూమిని దేవుడు సాక్షిగా పెట్టాడు. భయం ఉందండి. భూమి ఏదో మన కళ్ళ ముందర కనపడుతుంది కదా, అది మౌనంగా ఉంది, దానికి నోరు లేదు అనుకుంటున్నారు. ఇప్పుడు సర్వ ప్రకృతులన్నిటినీ దేవుడు మన మీద సాక్ష్యంగా పెట్టాడండి. నువ్వు కూర్చున్న, లేచిన, పంట పొలముల్లో, మెట్ట సందుల్లో నువ్వు చేసే కన్ను సైగలు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, ప్రతి విషయాన్ని దేవుడు ఖచ్చితంగా తీర్పులోకి తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోండి. తప్పించుకోవడానికి వీలు లేకుండా దేవుడు సర్వ ప్రకృతులన్నిటినీ పెట్టాడు. దోలాలకు నోరు వస్తుంది, నీ గుమ్మాలకు, తలుపులకు నోరు వస్తుంది, నీ కిటికీలకు నోరు వస్తుంది. నువ్వు ఎక్కడెక్కడ ఏ అక్రమం చేసావో, ఏం మాట్లాడుతున్నావో, నీ ప్రవర్తన ఏంటో, నీ క్రియలేంటో మొత్తం A to Z. అక్కడ దాకెందుకు, బైబిల్లో నీ శరీరమే నీ మీద తీర్పుకు నిలబడి సాక్ష్యం చెప్పుద్దని రాయబడింది. నీ పెదవులే నీ మీద తీర్పులో నిలబడి సాక్ష్యం చెబుతాయని రాయబడింది. నీ నోటి మాటలే నీ మీద తీర్పులో నిలబడి నీ మీద సాక్ష్యం చెబుతుందని రాయబడింది. నీ శరీరమే నీ మీద తీర్పు చెప్పి నీ మీద మరి శిక్ష వేసేటట్టు చేస్తుందని రాయబడింది. నీ పాపాలే నీ మీద సాక్ష్యం చెప్పి నిన్ను తీర్పుకు గురి చేస్తుందని రాయబడింది. ఏ మనుషుడు తప్పించుకునే ఛాన్స్ లేదండి. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద సకల ప్రజలారా ఆలకించండి అంటే సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు పిలిచామన్నాడు కదా. మీ మీద నేను భూమి ఆకాశాలని సాక్ష్యంగా పెట్టాను.
మీ శరీరము, మీ నోటి మాటలు, మీ ప్రవర్తనలు, మీ ఊహలు అన్నీ కూడా మీ మీద సాక్ష్యం చెబుతాయి. ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఈ రోజున మీకా గ్రంథం గురించి నేను ఉపదేశం చెప్తున్నానయ్యా అని ఒక బ్రదర్కి ఫోన్ చేసి వాక్యం వినటానికి రండి అయ్యా అంటే, ఆ బ్రదర్ ఏమన్నారు తెలిసిన, ప్రతి దినము మీరు ఉపదేశం చెప్తుంటే విని ప్రతిరోజు మా బ్రతుకుల్ని పరిశుద్ధపరుచుకుంటే బాగుండు అన్నారండి. ఈ మాట ఎవరంటారు చెప్పండి? వాక్యం కావాలని, రోజు వాక్యం విని మా బతుకులు మార్చుకోవాలని ఆశపడేవాడు ఎవడుంటాడండి? వాక్యం ద్వారా శుద్ధి చేయబడతామని కోరుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా? వాక్యం మనిషి జీవితంలోకి వెలుగు ప్రకాశించింది, అది చీకటి గల ప్రతి ప్రాంతం నుండి విడిపిస్తుందని ఎవరికైనా ఆలోచన ఉందండి? ఆయన ఏమన్నాడు తెలిసిన, అయ్యా ప్రతిరోజు మీరు కూటం పెట్టి వాక్యం చెప్తుంటే మేము మరి ప్రతి దినము శుద్ధి చేసుకుంటామయ్యా. దేవుని వాక్యము మమ్మల్ని మా బ్రతుకుల్ని పరిశుద్ధపరుస్తుంది అయ్యా. ఎంతకంటే భాగ్యం మాకేం కావాలయ్యా అని అడిగాడండి. అలాంటి పిల్లల్ని నేను చూడగలుగుతానంటారా? అట్లాంటి బిడ్డల్ని కనగలుగుతానంటారా? ఏంటి వారానికి 3 రోజులు పెడితే చాలదా, ఇంకో రోజు కూడా పెట్టాలని గొనిగేవాళ్ళు సనిగేవాళ్ళు లేరా? దేవుడు చూసుకుంటాడు. నేను చెప్తున్నాను, అంత్య దినాల్లో మనం ఎంతో ధన్యులం. అంత్య దినాల్లో ప్రతిదినము సత్యవాక్యము ద్వారా మన బ్రతుకుల్ని పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకి. నిజంగా నేనైతే చాలా గొప్ప సంతోషంతో నేను ఉంటున్నానండి. ప్రభునందు ఆనందిస్తున్నాను. ఇలాంటి విషయాలు ప్రకటించడానికి దేవుడు నా ప్రజలకి, నా ప్రాంత ప్రజలకి, నాకు, నా బిడ్డలకి, సంఘానికి దేవుడు ఎంత కృపనిచ్చాడని నేను సంతోషిస్తున్నానండి. మరి ఎంతమందికి ఈ సంతోషం ఉంటుందో నాకు తెలియదు. ఈ సమయాల్ని వృధా పరుచుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. టైం చూస్తుండే ఉండగానే గడిచిపోద్దండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చూస్తున్న విషయాలు మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్నాడు. దేవుడు మీకా ప్రవక్తను పంపించి మాట్లాడుతున్నాడు. మన తిరుగుబాటులన్నిటి గురించి దైవజనుని పంపించి మాట్లాడతాడు దేవుడు. జాగ్రత్త. ఒక దైవజనుడు మన తిరుగుబాట్లన్నిటినీ పచ్చిగా చెప్పి గద్దించేవాడుంటే మనం ఎంత ధన్యులమో. ఈ రోజున అలా లేరండి సేవకులు. దైవజనులు ప్రజలను సంతోషపెట్టే సేవకులు ఎక్కువైపోయారు. ప్రజలకు అమ్మా మీరు దీవించబడతారు, మీకు రోగాలు పోతాయి, మీ బతుకులు మార్చుకున్నా మార్చుకోకపోయినా మీకు స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. మీకు విషయం చెప్పిన, టీవీలో ఈ మధ్య కాలంలో యోబు గుండు కొట్టుకున్నాడంట. నేను కూడా గుండు కొట్టుకుంటానంటున్నాడు ఒకడు. ఆడెవరో హిమం కంటే దేవుడు తెల్లగా చేస్తాడని పౌడర్ జల్లుతున్నాడు ఒకడు. ఒకడేమో యోబు ఏడిచినట్టు ఏడుతున్నాడు. బలిపీఠం మీద గుండు కొట్టించుకొని ఆ తెల్లటి బూడిద రాసుకొని ఆ బూడిద ముఖం మీద పూసుకొని ఏడుతున్నాడు. అంటే యాక్షన్ చేస్తున్నాడు. పాస్టర్లు చేసే కళ్ళండి ఇవన్నీ. అక్కడికి ప్రజలు కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలుగా ఎగబడుతున్నారు జనం. మనిషిలో పాపాన్ని తీసివేయగలిగింది దేవుని యొక్క వాక్యం ఒకటే, నీతిగల దేవుని మాట ఒకటే. నువ్వు ఏ వాక్యాన్ని నమ్ముతావో ఆ వాక్యమే నీ బ్రతుకును పవిత్రపరిచింది. నీ బ్రతుకులో గర్వం నుండి, తిరుగుబాటు నుంచి, అపవిత్రత నుంచి, పాపం నుండి, లంచం నుండి, లంచగొండితనం నుండి, హత్యల నుండి, ప్రతి చెడుతనం నుండి నిన్ను విడిపించగలిగింది దేవుని వాక్యమే. నువ్వు ఏ వాక్యాన్ని నమ్ము నువ్వు విశ్వాసం అని చెప్పుకుంటున్నావో మరలను మనం పరీక్షించుకుంటే మంచిది. ఏ వాక్యాన్ని నమ్మావు? ఈ రోజున ఒక మనిషి నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇక చూడండి వాళ్ళ తిప్పలు, వాళ్ళ మాటలు చూస్తే ఆశ్చర్యపోతాం. ఈ రోజున గుడికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే, పెళ్లి రోజు చేసుకోవడానికి, పుట్టినరోజు చేసుకోవడానికి, పండగలు చేసుకోవడానికి. ఏంటి భయం లేదండి. సిగ్గు శరం సీము నెత్తురు అసలు లేవు.
ప్రజల్లో దేవుని భయము మనస్సాక్షి గుచ్చుకోవటం అనేది ఏం లేదండి. హిజ్కియా రాజు గడగడలాడిపోయాడు. మీకా ప్రవక్త ప్రవచించి గద్దించి మాట్లాడితే హిజ్కియా ప్రవచించినప్పుడు, ఇర్మియా ప్రవచించి మాట్లాడినప్పుడు గడగడలాడిపోయారు. మీకా ప్రవక్త తర్వాత ఇర్మియా వచ్చాడు. ఇర్మియా తన గ్రంథంలో 26వ అధ్యాయంలో రాశాడు 18వ వచనంలో, మీకా ప్రవక్త హిజ్కియా రాజును గద్దించినప్పుడు రాజులు గడగడలాడిపోయారు, బ్రతుకు మార్చుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, బ్రతుకును దిద్దుకున్నారు వాళ్ళు. ఈ రోజున అసలు అలాంటి ప్రజలు లేరండి. ఇవాళ వెతుకుదామన్న చూసిన దొరకనటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఎంత భయానకరమైనటువంటి పరిస్థితులు అంత్యదినాల్లో జరుగుతున్నాయి అంటే నేనైతే ఊహకు అందనటువంటి విషయాలు నేను చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చదువునానా? 2వ వచనం కంటిన్యూ చేస్తున్నావా? సకల ప్రజలారా ఆలకించండి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. చూడండి, భూమిలో ఉన్న సమస్తం అంటే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఏ వస్తువు వాడినా భూమిలో నుంచి వచ్చినాయే, ఫోన్లు వాడినా భూమిలో నుంచి వచ్చినాయే, ఫ్లైట్లు వాడినా భూమిలో నుంచి వచ్చినాయి, ఐరన్, ఇనుము, చెక్క, కర్ర, గడ్డి అన్నీ భూమిలో నుంచి వచ్చినాయి. భూమిలో నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మన మీద సాక్ష్యంగా దేవుడు రుజువుగా మన మీద పెట్టి ఇచ్చాడు. భూమి అందులో ఉన్న సమస్తములారా మీరు చెవియొగ్గి వినండి. మీ ముందల కనబడుతున్న ప్రతి వస్తువు సాక్ష్యంగా నిలబడిద్దండి. తప్పించుకోవడానికి ఛాన్సులు లేవు, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, భూమి సమస్త అందులో ఉన్న సమస్తమా చెవియొగ్గి వినండి. ప్రభువు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. చూడండి, మీ మీద సాక్ష్యం చెప్పింది వీటితో పాటు దేవుడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలుకుచున్నాడు, సాక్ష్యం పలకబోచున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలమును విడిచిపెట్టి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లుగా పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. భయం ఉందండి. ఆయన ఏం చేయడు అనుకుంటున్నారా? దేవుడే దిగొచ్చి ఆయన ప్రతి స్థలములోకి బయలుదేరొచ్చి ప్రతి స్థలములో ఉన్న వారిని, పర్వతములు, ఉన్నత స్థలములో ఉన్నటువంటి వారు అగ్నికి మైనము కరిగినట్టు కరిగిపోతారంటండి. పల్లంలో నీళ్లు పారినట్టుగా కరిగి పారిపోతారంటండి. ఆయన తీర్పు తీర్చడానికి బయలుదేరినటువంటి దేవుడు ఆయన. భయం ఉందండి. మనం అనుకుంటున్నాం దేవుడు మనం ఏం చేసినా పట్టించుకోడు అనుకుంటున్నాడు. ఈ రోజున సంఘాల నిండా ఆడవాళ్ళు ఉంటారు కానీ పురుషులు ఉండరండి. ఎంత దారుణం అంటే ఇంటికి యజమానులకు రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, పాపక్షమాపణ ఉండదండి. అర్థం కావట్లా. తన కుటుంబాన్ని రక్షించుకోలేనాడు ఎన్నడూ కూడా తన కుటుంబాన్ని కాపాడుకోవడం అసంభవం. ఇంటిలో భర్త మారు మనసు పొందకపోతే, పరిశుద్ధ జీవితం చేయకపోతే ఆ కుటుంబం కట్టబడటం అసంభవమైనటువంటి విషయం. అందుకని చూడండి, ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీలు పురుషులను చంపేస్తున్నారు. న్యూస్లో చూడండి, పెళ్ళైన 3 రోజులకే భర్తను నీళ్లలో తోసిపారేసిందంట కాలంలోంచి. సెల్ఫీ ఫోటో దిగుదాం రా అని. ఎందుకని? దేవుని భయం లేదు ముందల ఇంట్లో భర్తలకి. ఏ ఇల్లు చూసినా ఆడవాళ్ళ పెత్తనమేనండి.
దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. పురుషుల మీద అజమాయిషి చేయడానికి కానీ పెత్తనం చేయడం కానీ మీకు అధికారం లేదు. సంఘ పరిచర్యలో దేవుని భయం లేదండి. సంఘానికి క్రీస్తు ఎలాగూ శిరస్సో స్త్రీకి పురుషుడు అలాగూ శిరస్సు అయి ఉన్నాడు. అసలు ఆ శిరస్సే దేవుని భయం లేకుండా రోడ్లమ్మడి కంపలమ్మడి తిరుగుతుంటే నీ కుటుంబం ఎక్కడ రక్షించబడుతుంది? ఇప్పుడు ఈ షోమ్రోను పట్టణంలో ఉన్న ప్రజలు, యెరూషలేములో పట్టణంలో ఉన్న ప్రజలంతా ఎవరు అంటే దేవుని ప్రజలే. దేవుని ప్రజలే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారట. ఆయన తీర్పు తీర్చడానికి ఆయన బయలుదేరినప్పుడు పర్వతాల అగ్నికి కరిగిపోయి పారినట్టు నీళ్లు పారినట్టు పారుతున్నాయంట. ఈ రోజున దేవుని ఉగ్రత బయలుదేరుతున్నాయి. భయం ఉందండి? దేవుని తీర్పులు బయలుదేరుతున్నాయి. భయపడుతున్నారండి? భయపడే వాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త దేవుని పిల్లలారా. ఒక తండ్రిగా దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. ఊరికే జీవగ్రంథాన్ని తక్కువ అంచనా ఏమాకండి. ఆయన తీర్పు తీర్చడానికి బయలుదేరినటువంటి దేవుడు ఆయన. ఆయన తీర్పు తీర్చడానికి ముందల తన సేవకుని పంపి మనలో ఉన్న ప్రతి లోపాన్ని గురించి మాట్లాడి సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఇవాళ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి శరీర ప్రేమలతో బయలుదేరి సంఘాన్ని, దేవుని ప్రజలను నెంబర్ 1 గా మోసం చేసేవాళ్ళు ఎవరంటే దేవుని సేవకులే, కాపరులేనండి. ఈ దరిద్రపు ఆత్మ 8వ శతాబ్దంలో మేకా ప్రవక్త ఉన్న దినాల్లోనే ఉన్నారండి వాళ్ళు. మేకా ప్రవక్తని ఎన్నోసార్లు అడ్డగించి ఉంటారు వాళ్ళు. మీరేం ప్రవచించొద్దు, నువ్వు చెప్పొద్దు, నువ్వేందు మాకు చెప్పేది. ఆమోసు పుస్తకంలో కూడా చదవండి మీరు. 9 అధ్యాయాల్లో ఎన్నో విషయాలు ఉన్నాయండి. ఆ రోజుల్లో ఆమోసు ప్రవచిస్తుంటే వాక్యం చెప్పి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో మీరు ఇలా చేస్తే దేవుని ఉగ్రత వస్తుందంటే అబద్ధ బోధకులు ఎంతో మంది, కూలికి డబ్బులకు బోధించే వాళ్ళు ఎంతో మంది అడ్డుపడి ఆమోసు ప్రవక్తని ఎదిరించినట్లుగా, బాధ పెట్టినట్లుగా ఉన్నాయండి. మేకాను కూడా ఎదిరించి బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని బిడ్డలారా, మనం ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా చూడనా, 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువునానా. మంచముల మీద పరుండి మోసపు క్రియలను యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. దుష్టుడి యొక్క కార్యాలు చేసే వారికి శ్రమ. అలాగున చేయుట వారి స్వాధీనములో. చూడండి, ఇలా చేయటం వాళ్ళ స్వాధీనంలో ఉందంట. అంటే ఎవరిళ్ళు? అధికారులు అయి ఉంటారు, సూపర్వైజర్లు అయి ఉంటారు, ఈ లోకంలో ఉన్నత అధికారులు, గొప్పవాళ్ళు అయి ఉంటారు. వీళ్ళంతా ఎలా చేయటం ఇష్టమంట? మంచాల మీద పరుండి మోసపు క్రియలను గురించి యోచించుతూ దుష్కార్యములు చేయవారికి శ్రమ. అలాగూ చేయటం వారి స్వాధీనంలో ఉంది, అంటే వాళ్ళ అధికారంలో ఉంది. వాళ్ళు ఏదైనా చేయగలరు. వీళ్ళంతా ఎవరు? దేవుని ప్రజలే. ఇంకేం చేస్తారంటే చదువునానా. వారి స్వాధీనంలో ఉన్నది కనుక, వారి స్వాధీనం ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవుగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు. వారు భూములను ఆశించి పట్టుకుంటారు. ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఇళ్లను ఆశించి ఆక్రమించుకుంటారు. ఒక మనిషిని వాని కుటుంబమును వారి ఇంటి వానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించుదురు. చూడండి, వాళ్ళ ఇంట్లో ఉన్న వారిని అన్యాయంగా, వాళ్ళ ఆస్తుల్ని, ఇల్లు వాక్యాలని అన్యాయంగా దోచుకుంటారంట. ఎవరిల్లు? దేవుని ప్రజల్లో జరుగుతున్న మోసం అండి. ఈ పనులు చేసేది ఎవరు? క్రైస్తవులే, దేవుని పిల్లలే. చదువున్నాను, కంటిన్యూ. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకున్నంతగాను గర్వముగా
నడవలేనంతగాను ఈ వంశమునకు ఆ, కీడు చేయ ఉద్దేశించు నేను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. చూసారండి, వాళ్ళకున్న గర్వాన్ని వాళ్ళ మెడలు వంచి ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ఉద్యోగాల్లో క్రైస్తవుల్ని ఎంత హింసిస్తున్నారో నేను స్వయంగా వింటున్నానండి. మనకు తెలిసిన పిల్లలు డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళను పై అధికారులు హింసిస్తున్నారు. ఎవరంటే వాళ్ళు కూడా క్రైస్తవులే, మళ్ళీ వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళవే. లంచాల కొరకు సొంత స్టాఫ్ దగ్గరనే లంచాల కొరకు పీడించి లాక్కుంటున్నారండి. నా చెవులతో స్వయంగా వింటున్నటువంటి ప్రజెంట్ ఈ రోజున అక్రమం ఎక్కడ దాకా వచ్చిందంటే అన్యజనుల్లో కాదండి అక్రమం ఉంది, దేవుని ప్రజల్లోనే అక్రమాలు విస్తరించినాయి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో, షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రజల్లో, యోధావారిలో, రాజుల్లో, ప్రజల్లో, అధికారుల్లో అక్రమాలు విస్తరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక దైవజనుడిగా నేను చెప్పిన అలాంటి ప్రజల మధ్య చూడండి దోచుకుంటున్నారంటే పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళలో ఉన్న మనుషుల్ని, స్త్రీలను, పురుషులను, పిల్లల్ని వాళ్ళ వశపరుచుకొని లాక్కుంటున్నారంటే ఈ పనులన్నీ చేసేది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలే. మీకా పుస్తకం, ఆమోసు పుస్తకం రెండు ఈక్వాలిటీగా ఉంటాయండి, కానీ కొంచెం హార్డ్గా ఉంటుంది మీకా పుస్తకం. ఇంత ఘోరాలు చేస్తున్న వాళ్ళ మధ్యలో మీకా ప్రవక్త నిలబడి దేవుని పక్షంగా నిలబడి, అయ్యా ఎవడన్నా గాని ఖచ్చితంగా తప్పును తప్పుగా ఖండించి బుద్ధి చెప్తున్నాడండి. గుర్తుపడుతున్నారా? ఈరోజు రాత్రి నిజంగా మనకి ఈ మీకా గ్రంథంలో జరుగుతున్న విషయాలు మనకు తెలియటం నిజంగాండి దేవుడు మనలను ప్రేమించి విషయాలు చెప్తున్నాడండి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల్లో ఎలాంటి తిరుగుబాట్లు బయలుదేరి దేవునికి విరోధంగా తిరుగుబాట్లు చేసినప్పుడు దేవుడు ఎన్నడూ వాళ్ళని విడిచిపెట్టలే, వాళ్ళ మీదకు ఉగ్రతను తీసుకొచ్చాడండి. ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి ఈ మీకా పుస్తకంలోని 7 అధ్యాయాల్లో ఎన్నో సంగతులు ఉన్నాయండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను, జాగ్రత్త. దేవుడు మనలను ప్రేమించి మనతో మాట్లాడుతున్నటువంటి దినాలండి. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగ మోసపోయి వాళ్ళ బ్రతుకుల్లో గర్విష్ఠులై, తిరుగుబాటుదారులై, లంచాలు తీసుకుంటూ మోసం చేస్తూ అబద్ధాలకు లంచం తీసుకొని సత్యాన్ని, న్యాయాన్ని మార్చేశారంటండి. కనుక ఈరోజు రాత్రి దేవుని ప్రజల్లోనే అలాంటి పరిస్థితులు వచ్చినాయి. నేను అనుకుంటున్నాను ఈ 2024-25లో చూస్తుంటే అదే పరిస్థితులు ఇప్పుడు దేవుని ప్రజల్లో కనపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. ఏ డిపార్ట్మెంట్లో క్రైస్తవులు ఉన్నా ఆ క్రైస్తవులు అనే పేరుంది, కానీ ప్రతి డిపార్ట్మెంట్లో మోసగాళ్ళు అయిపోయారు, లంచగొండితనం అయిపోయారు, అక్రమస్తులు అయిపోయారు, లంచం తీసుకొని పరిస్థితులు మార్చేసేసారు, న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారు. నేను నిన్న ఒక కానిస్టేబుల్ మన మధ్యలోకి వచ్చినప్పుడు నేను ఆ బ్రదర్ని అడిగాను, బ్రదర్ మరి మీరు దేవుని పిల్లలు కదా, మీరు మరి ఇతరులకి న్యాయం చేసే విషయంలో ఎలాగయ్యా అంటే, అయ్యగారు నేను న్యాయం చేద్దామని చూసిన న్యాయం చేయడానికి వీలు లేదండి, అందుకనే నన్ను నేనే తప్పించుకొని దూరంగా ఉంటున్నాను. అధికారి ఏదైనా చెబితే అధికారి చెప్పింది చేసి పక్కకు తప్పుకుంటున్నాను పాస్టర్ గారు అని చెప్తున్నాడండి ఒక కానిస్టేబుల్. అతను నీతిమంతులైన దైవజనులు పక్కన తిరుగుతున్నాడండి. అతను సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా నేను మేలు చేద్దామని నేను ప్రయత్నం చేసినా, నేను మేలు చేసినా ఊరుకోవట్లేదండి, న్యాయం చేసినా ఒప్పుకోవట్లేదు, కాబట్టి నాకు నేనే తప్పించుకొని తిరుగుతున్నానయ్యా. అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నామని నిన్న సాయంత్రమే చెప్పాడండి నాకు. మేము మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చెప్పాడు నాకు. ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి, నీతి న్యాయాలు ఎక్కడున్నాయి? ఈ రోజున
ప్రభుత్వాల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్లు ఏం పనులు చేస్తున్నాయి చెప్పండి? పగ తీర్చుకుంటున్నారు. ప్రజలను పరిపాలించడం పక్కన పెట్టి పగ తీర్చుకునే నాయకులు అయిపోయారు ఎక్కడ చూసి. అందుచేత ఆ రోజుల్లో మీకా 8వ శతాబ్దంలో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులే ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి అనే సంగతులు దేవుడు మీకా గ్రంథం ద్వారా మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాల్ని గ్రహించి ప్రభు రాకడ కొరకు మన మీద భూమి ఆకాశాలు అందులో ఉన్న సమస్తం మన మీద తీర్పుగా దేవుడు నిలబెట్టాడు. అంతేకాదు దేవుడే మన మీద తీర్పు తీర్చడానికి, సాక్ష్యంగా నిలబడడానికి పరిశుద్ధుడైన దేవుడే దిగొస్తున్నాడు. ఆయన తీర్పులు జరుగుతున్నప్పుడు అగ్నికి మైనం కరిగినట్టు కరిగి నీళ్లు పారినట్టు పారే పరిస్థితుల్లోకి కరిగిపోయే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఆయన ఉగ్రత అంత భయానకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. దేవునికి భయపడి ఆయన వాక్యము ద్వారా హెచ్చరించబడి వాక్యపు వెలుగులో మన బ్రతుకులను సరి చేసుకుందాం. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ మంగళవారం దినాన ప్రభా మీకా గ్రంథములో నుండి మాతో తేటగా మాట్లాడుతున్న మహాదేవుడు ప్రభా, నీ సత్యాన్ని ప్రజలు గ్రహించుకోవడానికి కృప దయచేయండి. నీ దయను కనికరమును ప్రజల మీద కుమ్మరించండి. రాకడ దినాల్లో మేమున్నాం, అంత్య దినాల్లో మేమున్నాం. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలే మంచాల మీద పరుండి ఇతరుల భూములను, ఆస్తులను, కుటుంబాలను, ప్రజలను, మనుషులను లాక్కొని దోచుకొని బ్రతుకుతున్నారు. అయ్యా, ఎలాంటి దినాలు జరుగుతున్నాయి ఈ దినాల్లో దేవుని ప్రజలను నమ్మే దినాలుగా లేవు నాయన. ఆ రోజున 8వ శతాబ్దంలోనే అబద్ధ బోధకులు మీకా ఉన్న దినాల్లోనే వచ్చేశారు. ప్రభా, ఈ దినాల్లో కూడా మేము ఎంతో భయపడాలి, ఎంతో జాగ్రత్త పడాలి. కనుక నీ బిడ్డలమైన మేము నీ వాక్కు ద్వారా హెచ్చరించబడినప్పుడు ప్రభా, మేము ప్రతి విషయంలో భయపడడానికి కృప దయచేయండి నాయనా. ఇశ్రాయేలు మీద తీర్పు తీర్చడానికి భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని తీర్పుకు రమ్మని పిలుస్తున్నావు నాయన. మా కళ్ళ ముందులో ఉన్న సమస్తములు మా మీద తీర్పుగా నిలబడబోతున్నాయి ఒక దినాన. ప్రభా, భయము నుండి పాపము చేయకుండా ఉండడానికి కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి, కాపాడి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.